మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి అర్పించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాకు చాలా ఆప్తుడు. మేమిద్దరం అన్నదమ్ములలా ఉండేవాళ్లం. ఇటీవల కాలంలో నేను, నా భార్య డాక్టర్ మన్మోహన్ సింగ్ మరియు ఆయన భార్య నలుగురం ప్రత్యేకంగా ఢిల్లీలో మన్మోహన్ సింగ్ నివాసంలో కలిసి మాట్లాడుకున్నాం. అప్పుడు మన్మోహన్ సింగ్ నాతో, నా మనవడు అమెరికాలో ఉన్నాడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, సంబంధం చూడమని అడిగారు. ఏ కులమైనా పర్వాలేదా అంటే ఓకే అన్నారు. 2004లో పీఎంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ తో మాట్లాడి ఒప్పించాను. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని అందరూ అంటుంటారు. మన్మోహన్ సింగ్ మంచి పొలిటీషియన్ అని అర్జున్ సింగ్ నాతో అన్నాడు. నిన్నగాక మొన్నొచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు, నేను కాలేకపోయాను అని అర్జున్ సింగ్ నాతో అన్నాడు. నన్ను కేంద్ర మంత్రిగా చేయాలని డాక్టర్ మన్మోహన్ సింగ్ 3 సార్లు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డం పడ్డాడు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో శంకుస్థాపన కార్యక్రమానికి 10,000 మందితో మీటింగ్ చేయాలంటే వద్దు, అసూయ పడతారు, 500 మందితో మీటింగ్ పెట్టమని మన్మోహన్ సింగ్ సూచన చేశారు. నా భార్యతో కూడా కలిశారు. వెళ్ళి నా భార్య అడిగింది, ఒక ఫోటో తీసుకున్నాం మన్మోహన్తో. ఆయన భార్య, నా భార్య, నేను, మన్మోహన్ నలుగురం కలిసి ఫోటో తీసుకున్నాం. చాలా అద్భుతమైన ఫోటో. ఆ ఫోటో తీసుకొద్దామని అంటే నా భార్య అడ్డం వేసింది. మన్మోహన్ సింగ్ భార్య చెప్పిందంట, ఆయన టర్బన్ లేకుండా వేసుకొచ్చాడు ఫోటోలోకి, ఇది మాత్రం ఈ ఫోటోను మాత్రం సీక్రెట్ గా పెట్టు అని చెప్పిందంట. ఆమె ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ ప్రకారంగా ఫోటో మీ దగ్గర బయట పెట్టడం లేదు. నేను 2 ప్రశ్నలు అడిగాను ఆయన్ని ఇటీవల కలిసినప్పుడు. ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డివైడ్ చేసింది అని. చాలా ముక్తసరిగా ఒకే ఒక్క పదంలో చెప్పేశాడు ఆయన. మనం అనుకున్నట్లు ఎవరు కాదు. ప్రధానమంత్రిగా చివరి ఆయనతో నా మాటలు నేను అడిగింది, ఎవరు రాష్ట్రాన్ని విభజించారు అని అంటే ఒక మగ మనిషి పేరు చెప్పాడు. నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, కానీ మాత్రం దిక్కు మాత్రం అటు చూపిస్తాను. ఈ వైపు ఉంటాడు ఆయన. ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు చెప్తూ చెప్పాడు. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఇట్. ఆ హీ పేరు నేను చెప్పటం లేదు, దుమానం లేస్తుంది కాబట్టి. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఇట్. మన్మోహన్ సింగ్ భార్య ఒకటే. మన్మోహన్ సింగే అడిగాడు మొన్న ఈ మధ్యలో, నా మనవడు అమెరికాలో ఉన్నాడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడికి ఎవరన్నా అమ్మాయి, మంచి అమ్మాయి చూడు అన్నాడు. ఏ కులమైనా పర్వాలేదని, ఏ కులమైనా పర్వాలేదన్నాడు. చాలా ఆప్తుమేదం, చాలా బాగుండేవాళ్ళం. 1991 జూన్ నుంచి ప్రతి ఆదివారం వీలున్నప్పుడు మేమిద్దరం కలిసేవాళ్ళం. దాదాపు అరగంట నుంచి గంట సేపు కూర్చునేవాళ్ళం. మా ఇద్దరికి టైం 5 గంటలు. నేను 5 గంటలకు వాళ్ళ ఇంటికి, ఆదివారం పూట ఢిల్లీలో కార్లు డ్రైవర్లు ఉండరు, నేను ఆటో రిక్షాలో పోయేవాడిని వాళ్ళ ఇంటికి. మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉండేది. మరి ఇద్దరం కలిసి భార్యే తీసుకొచ్చేది. టీలు, 2 టీలు, 4 బిస్కెట్లు, మ్యారీ గోల్డ్ బిస్కెట్లు. ఆయన ఒక్క బిస్కెట్ తింటా టీ తాగేవాడు. నేను 2 బిస్కెట్లు తినేది, 1 బిస్కెట్ మిగిలిపోయేది. మరి నాకు తెలిసిన విషయాలన్నీ ఆయనకి చెప్పేది, ఆయన తెలిసిన విషయాలన్నీ ఆయన చెప్పేవాడు మన్మోహన్ సింగ్. ఒక అరగంట నుంచి గంట సేపు. చెప్పకూడదు కానీ చెప్తున్నా, 2004లో కమ్యూనిస్టులు ఆయన వ్యతిరేకించారు ప్రధానమంత్రి అయ్యేదని. నేను కమ్యూనిస్టులతో ఆ రోజు మాట్లాడి, కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ తో మాట్లాడి
ఆయన సర్దుబాటు చేయించారు. వాళ్ళు ఏదో ఆయన పైన ఏదో ఒక మాట అంటే ప్రకాష్ కరాత్ తర్వాత సీతారాం యేచూరి అడ్డం వేస్తే నేను మాట్లాడాను. ఆ రోజు కమ్యూనిస్టుల దగ్గరకు ఆయన వచ్చేదానికి భయపడ్డాడు. మారుతి కారులో వచ్చాడు, ఆయనే సొంతంగా డ్రైవ్ చేసుకోవాలి. 18 మూర్తి లేన్ అని ఒక ఇల్లు ఉంది, దాంట్లో కామ్రేడ్ సుజిత్ గారు ఉండేవాడు. ఇద్దరిని కలిపాను, మార్గం సుగమం అయింది. నన్ను మంత్రి చేయాలని 3 సార్లు ప్రయత్నం చేశాడు. 3 సార్లు రాజశేఖర రెడ్డి అడ్డం కొడతా వచ్చాడు. ఆయన బాధపడేవాడు, నేను అడుగుతుంటే కూడా అడ్డం పడుతున్నాడు అని బాధపడేవాడు. అయితే నేను అడిగిన పనులన్నీ చేశాడు, ఒక్క పని తప్పించి. స్విమ్స్ హాస్పిటల్ ఈరోజు అపోలో రెడ్డి చేతిలో ఉండాలి. ఆయనే, నేను, డాక్టర్ జి సుబ్రహ్మణ్యం కార్డియాలజిస్టు ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్ళాం. డబ్బు అడిగిన 1 నెలలోనే ఇచ్చేశాడు. ఆయన మొన్న టీటీడీ బోర్డులో జాతీయ స్థాయి తీసుకురావాలా అని అంటున్నారు బోర్డు వాళ్ళకి తెలియదు, బోర్డు సభ్యులు. ఆయన ఆ రోజే 2005లోనే స్విమ్స్కి జాతీయ స్థాయిని ఇచ్చాడు. ఎయిమ్స్ లైక్ హాస్పిటల్గా ఇచ్చేసాడు. ఎయిమ్స్ లైక్ హాస్పిటల్ అంటే ఉచితంగా వైద్యం చేయాలన్నది ఉద్దేశం. కానీ మహానుభావులు అది జరగనే లేదు. ఇప్పుడు కావాలంటారు ఎయిమ్స్ లైక్ హాస్పిటల్, జాతీయ స్థాయి. మరి ఆయన వల్ల ఈరోజు ఆ స్విమ్స్ హాస్పిటల్ అపోలో ప్రతాప్ రెడ్డి చేతిలో పోకుండా నిలబడింది. రెండవది అంతర్జాతీయ విమానాశ్రయం. ఆయన వచ్చాడు అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాది రాయి వేసేదానికి. నేను చెప్పాను 10,000 మందితో మీటింగ్ పెడతాను అని అన్నాను. మన్మోహన్ సింగ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు 10,000 మందితో వద్దు, 10,000 మందితో వద్దు, 500 మంది చాలు అన్నాడు. ఏమయ్యా ఇది అన్యాయం అని అంటే, ఎక్కువ మందితో పెడితే అసూయ పడతారు, వద్దు మనకు అసూయలు. 45 సంవత్సరాలు దానిచ్చినటువంటి డాక్టరేట్ ఆయన రాకపోయినా వీళ్ళు పంపించారు. అంటే తిరుపతిలో ఉన్నటువంటి మేధావులకి అక్కడ ఉన్నటువంటి మేధావుని గుర్తించినటువంటి ఘనత కూడా వెంకటేశ్వర యూనివర్సిటీకి దక్కింది. మరి చాలా మందికి తెలియదు, చంద్రబాబు నాయుడు పరిగిస్తా ఉంటాడు డబ్బు డబ్బో 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 అని తిరుగుతుంటాడు ఆడ. మరి నేను తిరగలేదు, తిరగకుండానే మన పేపర్ వాళ్ళు రాయరు, ఆయన కూడా ఎక్కడో ఆయన చివరిలో మరి మీడియా నాకు రాయకపోయినా, ప్రతిపక్షాలు నన్ను గుర్తించకపోయినా చరిత్ర మాత్రం నన్ను గుర్తిస్తుందని చివరి మాటల్లో ఆయన ప్రధానమంత్రిగా చెప్పిన రోజులు ఉన్నాయి. నేను చెబుతున్నా, 1,00,000 కోట్ల రూపాయలు తిరుపతి లోక్సభకి ఇచ్చాడు. 1,00,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా. చంద్రబాబు నాయుడు ఆడపోయి హట్కోలో తిరుగుతున్నాడు, అప్పుకి 9 రూపాయలు వడ్డీకి, 9% వడ్డీకి 11,000 కోట్లు తెచ్చేదానికి. వాడు 3 ఇన్స్టాల్మెంట్లో దానికి ఆయన తిరుగుతా ఉంటాడు పాపం. అయ్యో, కానీ నేను అర్థం ఏమీ లేకుండా 1,00,000 కోట్లు తెచ్చా. ఏడ తెచ్చావని మీరు అడగాల. 7 జాతీయ రహదారులు తెచ్చాను డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టి. తిరుపతి నుంచి చెన్నై, తిరుపతి నుంచి కొచ్చిన్, తిరుపతి నుంచి బెంగళూరు, తిరుపతి నుంచి అనంతపూర్, తిరుపతి నుంచి హైదరాబాద్ వయా కడప కర్నూలు, తిరుపతి నుంచి నాయుడుపేట, తిరుపతి నుంచి మహారాష్ట్ర వయా వెంకటగిరి రాపూర్ల మీదుగా 3,500 కిలోమీటర్లు తెచ్చాం. ఆ రోజు 20 కోట్లు, 3,500 కిలోమీటర్లు ఇంటూ 20, 70,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారులకే ఇచ్చాడు. సైలెంట్ గా చెప్పాడు నాకు, ఎక్కడ టెంకాయ కొట్టకూడదు, ఎక్కడ రిబ్బన్ కట్ చేయకూడదు. మీటింగ్ 500 మంది చాలన్నాడే అట్ట.
నువ్వు రా, ఏమి కావాల్సి ఉంటే ఇస్తాను, తీసుకొని పో. బయట మాత్రం ఎక్కడ ఆ, దాని గురించి ఎక్కడ మాట శబ్దం లేకుండా తీసుకోపోమన్నారు. 70,000 కోట్ల రూపాయలు 7 జాతీయ రహదారులకి, 7 కొండలకు, 7 కొండల సాక్షిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. 70,000 కోట్లు. మరి ఇది ఎక్కడ మేము చెప్పుకోవాలా? చెప్పాడు నాకు. తనకు కావాల్సింది వర్క్, మాటలు కాదు, పని చేయించుకో. దుగరాజపట్టణ ఓడరేవునిచ్చాడు 8,000 కోట్లకి. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని 8,000 కోట్లు. 8 + 8 16,000 కోట్లు. ఈ 70 + 16 86 కోట్లు. మరి అంతర్జాతీయ విమానాశ్రయం, స్విమ్స్ హాస్పిటలే కాదు, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల ఆసుపత్రి, ఇవన్నీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు సైలెంట్ గా ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానం. చెప్పుకునేదానికి చాలా ఉన్నాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి మోడీ దగ్గరికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఏమీ తేలేకపోయాడు. సైలెంట్ గా ముఖ్యమంత్రిగా పోయి తేలేంది నేను ఒక చిన్న ఎంపీగా దళిత వర్గంలో తీసుకొని వచ్చాను. ఇప్పటిదాకా ఎవడు చేయలేదు. మరి అలహాబాద్లో, మరి వారణాసిలో ఆయన మోడీ చేసుకోలేకపోయాడు. చాలా మంది ప్రధానమంత్రులు ఎవరు చేసుకోలేకపోయారు. తిరుపతికి చేసుకోగలిగాం. కారణం ఒకటే, ఒక చిన్న కారణం, ఆయనకు నాకు ఉన్నటువంటి స్నేహితం. మరి చివరిలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయన భార్య, నా భార్య బాదు, గోపి భార్య బారు, మీ భార్యలు కూడా బాదు. ఆమె కూరగాయల అంగడికి పోతుంది. ప్రధానమంత్రి భార్యగా మారుతి కారు సొంతంగా డ్రైవ్ చేసుకొని కూరగాయల అంగటికి వెళ్ళి వంకాయలు, బెండకాయలు, మరి బీరకాయలు, కావలసిన కూరగాయలు కొనుక్కునేటువంటి గొప్ప ఆదర్శమైనటువంటి మహిళ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భార్య అండ్ సతీమణి. ఇది వాళ్ళ వ్యక్తిత్వం. ఎక్కడ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో చిన్న మచ్చ కూడా రాలేదు. పలానా దగ్గర మన్మోహన్ సింగ్ పొరపాటు చేశాడు అని మాట. ఇది రాజకీయం అంటే. ఇటువంటి రాజకీయ నాయకులు కావాలి భారతదేశానికి. ఎక్కడున్నారు? దేశంలో ముగ్గురు శాశ్వతంగా నలుగురు నిలబడతారు దేశంలో. ఒకటి మహాత్మా గాంధీ, రెండవది జవహర్లాల్ నెహ్రూ, మూడవది ఇందిరా గాంధీ, నాలుగవది డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈ నలుగురే మచ్చలేని నాయకులు. దేశానికి దరిద్రంలో ఉన్నటువంటి భారతదేశాన్ని సంపన్నమైనటువంటి భారతదేశంగా మార్చినటువంటి మహానుభావుడు. తిరుపతికి శాశ్వతంగా గుర్తుండేటట్టుగా సైలెంట్ గా సహాయం చేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నా జోహార్లు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నేను ఢిల్లీకి వెళ్తున్నా. పార్థివ శవాన్ దగ్గర పోయి రేపు అంత్యక్రియలకి అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తా. మరి అందుకొరకే రాత్రి 10:30కు అనుకున్నాను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటించాలి. ఆయన చేసినటువంటి ఎవరు చేయలేకపోయారు. ఏ ముఖ్యమంత్రి చేశాడు తిరుపతికి? ఏ ప్రధానమంత్రి చేశాడు? డాక్టర్ మన్మోహన్ సింగ్. హిందూ కాకపోయినా ఇటువంటి నాయకులు భారతదేశంలో అరుదు అని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగమని, తర్వాత ఒక్క నిమిషం లేచి మౌనాన్ని పాటిస్తామని. మనం మాట్లాడే మాట ప్రతి మాట వెళుతుంది. కాబట్టి మనం ఎందుకు 10,000 మంది పెట్టి అసూయపడాలి? వద్దు, 500 మంది దాలు అన్నాడు. నేను అప్పుడు అర్థం చేసుకున్నాను, రాజకీయం అంటే ఈయన మామూలు రాజకీయ నాయకుడు కాదు, చాలా తెలివైన రాజకీయ నాయకుడు. మరి తెలివైన రాజకీయ నాయకుడు అంటే మీకు తెలియని విషయాలు చెప్తాను. ఒకరోజు అర్జున్ సింగ్ దగ్గరికి వెళ్ళాను.
ఆయన నన్ను 11 గంటలకు టైం ఇచ్చాడు, 12 గంటలకు వచ్చాడు. చింతామోహన్ జీ సారీ లేట్ అయింది, గంట సేపు అన్నాడు. అంటూ క్యాబినెట్ మీటింగ్ ఎక్స్టెండ్ అయింది, అందువల్ల నా లేట్ అయింది సారీ అన్నాడు. ఏదో కూర్చొని మాట్లాడుతుంటే నేను ఒక మాట అన్నాను, మన్మోహన్ సింగ్ ఇది నాట్ ఏ పాలిటీషియన్ నేనంటే అర్జున్ సింగ్ నాతో అన్నాడు, నువ్వు భలేవాడు, మన్మోహన్ సింగ్ చాలా పెద్ద పాలిటీషియన్ ఎట్లా అని అడిగాను అర్జున్ సింగ్ గారిని. ఆయన అన్నాడు, నేను 50 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, నేను ప్రధానమంత్రి కాలేకపోయాను, నిన్నగా మొన్న వచ్చాడు ప్రధానమంత్రి అయ్యాడు, ఆయన పాలిటీషియన్ కాదని నువ్వు ఎట్టంటావయ్యా అని అర్జున్ సింగ్ లాంటి వాడు అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ బయట తెలియని విషయాలు. స్విమ్స్ హాస్పిటల్ ని నిలబెట్టింది ఆయన, అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయనే వచ్చి పునాది రాయి వేశాడు. ఆ రోజు పోలీసు వాళ్ళు నేను 2 సార్లు మాట్లాడాలని అన్నారు, నేను అనుకున్నాను. పోలీసు వాళ్ళు అడ్డం వేశారు, ఎస్పీజీ వాళ్ళు, నువ్వు 2 సార్లు కాదు ఒక్కసారి మాట్లాడాలి విమానాశ్రయంలో. అంటే కాదు, నా ఉపన్యాసం ఉండాలి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉపన్యాసాన్ని నేను అనువాదం చేయాలి అని పట్టుబట్టాను. పోలీసు వాళ్ళు పోయి ఎస్పీసీ వాళ్ళు పోయి చెప్పారు ఎవరికి, మన్మోహన్ సింగ్కి. ఆయన చెప్తే అటు చేయండి, అడమడబాకండి, మాట్లాడి ఫ్లైట్ లేట్ అవుతుంది, లేట్ కానీ ఏమవుతుంది 15 నిమిషాలు లేట్గా అవ్వదు. అంటే 2 సార్లు నేను మాట్లాడాను, చాలా బాగుండేవాళ్ళం. నేను 2 పనులు అడిగాను, ఆయనే నన్ను పిలిచాడు. అదే చివరి రోజు ఆయన ప్రధానమంత్రిగా, నేను ఎంపీగా ఉన్నాను 2014 ఫిబ్రవరి, తేదీ గుర్తులేదు. 5 గంటల సమయంలో నాకు 4 గంటలకు ఫోన్ వచ్చింది, ప్రధానమంత్రి గారు మిమ్మల్ని పిలిచారు అని. ప్రధానమంత్రి పిలిస్తే వెళ్తాం కదా సరని వెళ్ళాను. పోయే ముందు 2 జాబులు రాసుకున్నాను, ఎందుకైనా మంచిది. పోయేటప్పుడు ఆయన దగ్గర పోయినప్పుడల్లా ఒక 2 జాబులు ఉంటాయి. 2 జాబులు రాసుకున్నాను. ఒకటి, నిరుపేద మహిళలకు 7,008 మందికి స్లమ్ క్లియరెన్స్ ప్రోగ్రాం లెక్కన 4 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి, 292 కోట్ల రూపాయలు ప్రాజెక్టు తిరుపతిలో ఒకటి. రెండోది, ప్రత్యేక హోదా పైన జీవో ఇష్యూ చేయమని అడిగేదాన్ని. 2 ఎత్తుకొని పోయాను. 5 గంటలకు పోయాను. నేను బాగానే మీ ఇద్దరం కూర్చోగానే వాళ్ళకి తెలుసు ఈయన వస్తే కాఫీ ఇవ్వాలని. టీ ఇచ్చారు, బిస్కెట్లు తీసుకున్నారు. 292 కోట్లు 7,008 మంది నిరుపేద మహిళలకు మాత్రం వెంటనే డబ్బులు రిలీజ్ చేయమని చిదంబరానికి ఫోన్ చేశాడు, గిరిజా వ్యాస్కు చేశాడు, అర్బన్ డెవలప్మెంట్ మంత్రికి. ఆ రోజు రాత్రి లోపల ఆర్డర్లు ఇష్యూ చేశాడు. 292 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిలీజ్ కూడా చేశారు. కానీ మహానుభావులు దాన్ని ఆపిపెట్టారు, తొక్కిపెట్టారు. మాకేదో మంచి పేరు వస్తుంది. ప్రత్యేక హోదా కూడా జీవో ఇష్యూ చేయమని అడిగాను ఆ రోజు 5 కాలప్పుడు. ఆయన చెప్పిన మాటలు నేను చెప్పలేను. మరి అది ఒక్కటే నేను అడిగిన దాంట్లో ఆయన చేయకుండా పోయింది. ఏం అడిగినా కూడా ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, దాదాపు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏది అడిగినా కూడా ప్రతి చిన్న పని చేసేవాడు. ఏది కాదు, అదొక్కటే జీవో ఇష్యూ చేయమని చెప్పాను. నాకు తెలుసు దాని గురించి, అదొక్కటే చేయలేకపోయాడు. మరి అన్ని రాజకీయాలు తెలుసుకునేవాళ్ళు. మరి దుగరాజ పట్టణ ఓడ రేవుకి ఆయనే ఇచ్చింది, దాన్ని ఆర్పెట్టారు ఈ మహానుభావులు, ముఖ్యమంత్రులు మధ్యలో వచ్చిన వాళ్ళు. అది వచ్చుంటే ఈ పాటికే 1,00,000 మందికి మంచి ఉద్యోగాలు వచ్చుంటాయి. ఆయన ప్రతి దఫా పోయినప్పుడల్లా శ్రీ సిటీని గురించి అడిగేవాడు. ఈరోజు నాకు అర్జెంటైనాలో ఉన్నాడు రవిరెడ్డి అనే శ్రీ సిటీ ఎండి, నాకు మెసేజ్ చేశాడు, నేను అర్జెంటైనాలో ఉన్నాను అని. నేను ఆయన చెప్పాను, నేను కలిసినప్పుడల్లా మన్మోహన్ సింగ్ అడిగేవాడు మరి శ్రీ సిటీ ఎట్లా ఉందని. మరి శ్రీ సిటీ అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన సంస్కరణలది ఒక భాగం. 91లో నేను మంత్రి అయినప్పుడు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన దగ్గర ప్రతి శుక్రవారం 5 గంటలకు వెళ్ళేవాడిని డబ్బులకి. ఎరువులు
షిప్పుల్లో వచ్చి ఆడ కూర్చుని బయటకు తీసుకోవాలంటే వాళ్ళకి డాలర్లో డబ్బు ఇవ్వాలి. దేశంలో డాలర్ల కొరత ఉంది, డబ్బు లేదు. దౌర్భాగ్యంగా ఉంది ఈ దేశం ఆ రోజు 91 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో. నేను ప్రతి వారం వెళితే నేను పోయేది ఇదని తెలుసు. వాళ్ళు వచ్చి నాకు ఆ సెక్రటరీలో చెప్పేది వచ్చాడు అని అంటే అది ఇస్తే కానీ నేను లేచేవాడిని కాదు. ఇస్తే షిప్పులు బయటకు వచ్చేది, యూరియా బయటకు వచ్చేది. యూరియా మరి అటువంటి దిగజారిన స్థాయిలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు గొప్ప ఆర్థిక బలోపేతమైన దేశాన్ని చేసినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి. అది ఆయన గురించి, ఆయనకు తిరుపతికి చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా మందికి తెలియదు. ఆయన ఏమీ లేని రోజుల్లో దాదాపు 45 సంవత్సరాల క్రితం తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయన్ని గుర్తించింది. జిఎన్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చాడు, ఆయనకి డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ ఇచ్చాడు.